Write the IUPAC names for the following carbon and its compounds. Nomenclature topic 10th class chemistry. CH3 single bond CH2 single bond CH2 single bond CH2 single bond CH2 single bond CH3. So here no branches are there. It is a straight chain. First we find root word root 1 2 3 4 5 6. 6 means word root is hex. All are single bonds. All are single bonds means ANE. Double bond means ENE. Triple bond means YNE. Alkane. So word root ANE. It is a prefix, it is a suffix. ముందు వచ్చేది ఇది, తర్వాత వచ్చేది హెక్సేన్. ఇట్స్ కెమికల్ IUPAC నేమ్ ఈస్ హెక్సేన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ నుంచి కార్బన్ యొక్క స్ట్రైట్ చైన్ చూద్దాం. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి స్ట్రైట్ చైన్లో. బ్రాంచ్ది కౌంట్ చేయకూడదు. బ్రాంచ్ వచ్చేసి థర్డ్ కార్బన్కి అటాచ్ అయింది కాబట్టి ఇది ముందు తీసుకుంటాం, ప్రిఫిక్స్గా తీసుకుంటాం. 3 methyl. తర్వాత వర్డ్ రూట్ రాసుకుంటాం. వర్డ్ రూట్ అన్నప్పుడు బ్రాంచ్లో ఉన్న కార్బన్ కౌంట్ చేయకూడదు, స్ట్రైట్ చైన్లో ఉండేటిగా కౌంట్ చేయాలి. 1 2 3 4 మీన్స్ బ్యూట్. తర్వాత మీరు చూస్తే ఫస్ట్ కార్బన్కు డబల్ బాండ్ ఉంది. డబల్ బాండ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది అంటే ENE. సో 3 methyl బ్యూట్ 1 ఈన్ అనేటువంటిది వస్తుంది. సో ఇవి తర్వాత వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ పేజ్ యాక్టివిటీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 276లో ఇంకొకటి CH3 C సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ CH. సో దీంట్లో కార్బన్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 వచ్చింది కాబట్టి వర్డ్ రూట్ ఏమొస్తుందంటే ప్రాప్. తర్వాత ఇటు సైడ్ నంబరింగ్ ఇచ్చుకున్నాం 1 2 3. ఫస్ట్ కార్బన్కే ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ట్రిపుల్ బాండ్ వచ్చినప్పుడు మనకు సఫిక్స్ నేమ్ ఏమొస్తుందంటే YNE. డబల్ బాండ్ వచ్చినప్పుడు సఫిక్స్ నేమ్ ENE. సింగిల్ బాండ్స్ వచ్చినప్పుడు ANE. సో మనం ఇందాక ఇక్కడ యూజ్ చేసాం. సో ఈ విధంగా ఇది ఏమొస్తుందంటే YNE. ఆర్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొపైన్ అని కూడా చెప్పొచ్చు, ప్రొపైన్ అని రాయొచ్చు. ఇవి యాక్టివిటీ నెంబర్ 1 టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్లో 276లో ఉన్నటువంటి IUPAC నేమ్స్కు మనము ఫార్ములా ఇస్తే IUPAC నేమ్స్ ఎలా రాయాలనేటువంటి టాపిక్. సో నెక్స్ట్ యాక్టివిటీ 2లో ఉన్నటువంటివి తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం.